ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ప్రార్థించే జీవితమా లేదా? బైబిల్లో వ్రాయ, ఆయన మాట్లాడుచుండగా, ఆయన చెప్పుచుండగా కాదు, మాట్లాడుచుండగా. ఇది నా నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? లేవు కదా. నీలో ప్రార్థనలు ఉందా? లేదు కదా. ఇంక నువ్వు చల్లారిపోయి కాక ఇంకేముంటావు నువ్వు? ఒక వ్యక్తిని చూసి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అని అడగడంలోనే ఉంటుంది. ఒక చర్చిలో ఒక పాస్టర్ గురించి నేను విన్నానండి. ఒకవేళ దేవుడు కూడా అలాంటి అలవాటు నాకు దయచేయనుగాక. ఏంటి అలవాటు తెలుసా? ఎవరైనా కనబడుతున్నా కానీ ప్రైజ్ లార్డ్ అన్నాడు ఆయన. బైబిల్ చదివావా? ప్రార్థన చేసావా? ఆయన కనబడితే అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? ప్రైజ్ లార్డ్, వందనాలు, షాలోమ్, ఇది కాదు. నాకు అనిపించింది ఇలాంటి ధైర్యం నాకు కూడా దయచేయ ప్రభు. ఎవరైనా కనబడితే అమ్మా ప్రార్థన చేసావా, హలో అనకముందు, ప్రైజ్ లార్డ్ అనకముందు ప్రార్థన చేసుకున్నావా అని అడిగితే ఏంటి మన జవాబు? ఈరోజు నువ్వు ఎంత ప్రార్థన చేసావో అదే నీ జీవితాన్ని మండింపచేస్తుంది. కొంతమందిని మనం ప్రార్థన చేయమంటే వాళ్ళు చేసే చిన్న ప్రార్థన ఉంటుంది, ఎక్కువసేపు ప్రార్థన చేయరు. దాన్ని బట్టి చెప్పొచ్చు మనోడు మండుచున్నాడా, కొట్టకలాడుతున్నాడు, ఆరిపోయే దీపం కొట్టకలాడుతుంటుంది చూసారా, దాన్ని బట్టి చెప్పొచ్చు. సడన్గా ఎవరికైనా ప్రార్థన, అమ్మ నేనా ప్రార్థన అన్నాడు అంటే ఇంకా మన బ్రదరు సిస్టర్ ఎంత స్ట్రాంగో, ఎంత ఫైర్లో ఉన్నాడో మనకు అర్థమైపోతుంది. ప్రార్థన అంటే ఇంకెప్పుడు ప్రార్థన చేసేది నువ్వు? రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, బలలో పాలు పొందులు, ఓ తెగ చెప్తావు స్టోరీ. కానీ ఏంటి, ఎక్కడుంది ప్రార్థన? నీ జీవితంలో ప్రార్థన లేకపోతే 11 మందితో కలిసి పేతురు బిగ్గరగా మాట్లాడుతుంటున్నాడు. హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫోబియా. ఇంతకుముందు అమ్మాయిని చూస్తే భయం, మంట దగ్గర కొంతమందిని చూస్తే భయం, ఒట్టు పెట్టుకునేటువంటి పేతురు ఇప్పుడు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? పేతురు లోపల హృదయం మండుతూ ఉంది. ఎందుకు? 2వ అధ్యాయం ప్రారంభం కాకముందు ప్రార్థనలో గడిపారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన నువ్వు మండే క్రైస్తవునివైతే అందుకే ఒక భక్తుడు అన్నాడు, నువ్వు ఆదివారమున బాగా మండేటువంటి వ్యక్తివైతే మండే కూడా మండుతావు, అంటే సోమవారం కూడా మండుతావు. సోమవారం, ఆదివారం సమయం ఉంది కదా ప్రార్థన చేసి, సోమవారం ఐఎమ్ సో బిజీ అని ప్రార్థన చేయకుండా ఆగిపోయావంటే నువ్వు మండే క్రైస్తవుని కాదు, నువ్వు సండే క్రైస్తవునివే. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో డోంట్ సే దట్ ఐఎమ్ సో బిజీ. ఇఫ్ యు ఆర్ బిజీ, యువర్ బిజీ లైఫ్ ఈస్ గోయింగ్ టు కిల్ యువర్ స్పిరిచువాలిటీ. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అది అలా ముంచివేస్తుంది. ఇది నా ఆంధ్రప్రదేశ్లో, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఐఎమ్ లైవ్ కాబట్టి నేను ఆ పేరు చెప్పడం మంచిది కాదు. ఒక టాప్ పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అండి ఆయన, టాప్ పోలీస్ ఆఫీసర్, హీఈస్ హ్యావింగ్ సచ్ ఎ హై పొజిషన్. ఆయనతో ఒకసారి నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటిది, బ్రదర్ దినానికి నేను కనీసం ఒక 4 నుంచి 6 గంటల సేపు ప్రార్థన చేస్తా. ఐ వాజ్ షాక్డ్. ఎంత హై ప్రొఫైల్ అంటే, అంత టాప్ పోలీస్ ఆఫీసర్ ఆయన, ఐపీఎస్ ఆఫీసర్. హీఈస్ నాట్ ఎ ప్రమోటివ్, ఆయన టాప్ ఐపీఎస్ ఆఫీసర్. హీఈస్ టు స్పెండ్ అవర్స్ టుగెదర్. ఆయన దగ్గరికి పాస్టర్లు రావాలంటే భయం తెలుసా? ఏ పాస్టర్ వచ్చిన తర్వాత అడుగుతారు, ఎంతసేపు ప్రార్థన చేసావు ఈరోజు? ఇది నా బాధాకరమైన విషయం ఏంటంటే పాస్టర్లే ప్రార్థన చేయరు, ఇంకా సంఘం ఏం ప్రార్థన చేస్తుంది? ఆ సంఘంలో ఏముంటాయి ప్రార్థనలు? ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోయాయి కదా, అయిపోయాయి ప్రార్థన తూచ్. ఇంక ఏం మండుతాం? ఇప్పుడు యాక్షన్సే, ఇంకేముండవు. అందుకే మంటలేదు. దేవుని బిడ్డలారా, ఆ దినాన పేతురు ఇది కాదు చేసింది, ఇది చేయలేదు. పేతురు ప్రార్థించాడు. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అండ్ హీఈస్ ఆన్ హిస్ నీస్. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు మండాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రేయర్, హౌ బెస్ట్ యు ఆర్ టాకింగ్ టు గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడుతూ నిజముగా మొరపెడుతున్నావు, దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీ జీవితం మండడం ప్రారంభమవుతుంది. అంతవరకు పేతురు 11 మంది మండలేదు. కారణం ఏంటి తెలుసా? దే డిడ్ంట్ ప్రే. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. మన పరిచర్యలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ఆల్ నైట్ ప్రేయర్లు ఉన్నాయి, దేశం నిమిత్తం ప్రార్థన, రాష్ట్రం నిమిత్తం. ఎందుకు? నీలో మంట పుట్టడానికే. ఇట్స్ నాట్ ఫర్ ఎ టైం పాస్,
ఇది టైంపాస్ కోసం కాదు. దేవుని బిడ్డలారా, దేశ నిమిత్తం ప్రార్థన అనేటువంటిది నేను యాడ్ చేయకముందు, మినిస్ట్రీలో దాన్ని పెట్టకముందు, క్యాలెండర్లో దాన్ని పెట్టకముందు, ఐ వాజ్ ప్రేయింగ్, దేవా ఏ రకంగా ఉండాలి, కొత్త వెరైటీలో వీ వాంట్ టు గో విత్ ఎ క్యాలెండర్. దేవా అది క్యాలెండర్గానే ఉండకూడదు. నేను చెప్పాను కదా ఒకసారి, పాలు ఎప్పుడు వచ్చాయి, పాలు ఇప్పుడు రాలేదు, డోబీ ఎప్పుడు వచ్చాడు రాసుకునే క్యాలెండర్గా ఉండకూడదు ప్రభా. అది వాక్యానికి దగ్గర చేసి, ప్రార్థనకు దగ్గర చేసి క్యాలెండర్గా ఉండాలి. నేను చర్చిలో ప్రారంభించకముందు ఒక వారానికి ముందు ఒక సహోదరునికి దేవుడు చూపించాడంట, రిడీమర్ చర్చిలో ఇలా ప్రార్థన ప్రారంభమవుతుంది, నీకు తెలుపుతున్నాను అని ఆయనకు చెప్పాడంట. ఆయన నేను అనౌన్స్ చేయక ముందు ఆయన నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, సార్ ఇది మీరు చేయబోతున్నారంట కదా, దేవుడు చెప్పాడు. ఇట్స్ నాట్ ఫర్ అ టైం పాస్, ఏదో ఈ పరిచయలో కొత్తగా ఒకటి యాడ్ అయిపోయింది. కాదు 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 నీవు ప్రార్థన చేస్తే నువ్వు మండుతావు. స్టేజ్ పైన ప్రార్థన చేస్తున్నావా, స్టేజ్ కింద ప్రార్థన చేస్తున్నావా, వేర్ ఎవర్ యు ప్రే, ఇది నిన్ను మండింప చేస్తుంది. ఎందుకు తెలుసా, నీకు దగ్గరికి దేవుడు వస్తాడు. నీ కుటుంబం దేవుని కోసం మండలేదు అంటే నీ కుటుంబంలో ప్రార్థన నువ్వు ఇంకా లేదు. నీ హృదయం మండడం లేదు అంటే నీలో ప్రార్థన లేదు. ప్రార్థనకు రాబుద్ది కాదు, ప్రార్థన చేయబుద్ది కాదు. ఆన్లైన్ ప్రేయర్ నేను ఎక్కడ చేస్తాను, అయిపోయింది. ఆత్మీయ జీవితం అక్కడే నువ్వు దూరం అయిపోతున్నావు, నులివెచ్చని స్థితిలోనికి దూరం అయిపోతున్నావు. ఒక స్టేజ్ వస్తుంది, నీ జీవితం పైన, నీ భక్తి పైన నీకే విరక్తి కలుగుతాయి. ఎందుకు తెలుసా, తూ అని ఉమ్ము వేసింటాడు దేవుడు అప్పటికే. ఈరోజు అడుగుతున్నా, ఒక తండ్రిగా నీ ప్రార్థన ఏంటి, ఒక తల్లిగా నీ ప్రార్థన ఏంటి, ఒక కుమారునిగా నీ ప్రార్థన ఏంటి? బాప్తిసం తీసుకున్నావు, ఎక్కడుంది ప్రార్థన జీవితం? ఏమైపోయింది ప్రార్థనలు? ప్రార్థన చేయనటువంటి వ్యక్తి మండలేడు. దేవుడు వీళ్ళతో అంటున్నాడు, వారికి చెప్పినప్పుడు కాదు, వారితో మాట్లాడుచుండగా. అంటే దేవుడు తన నోరు తెరిచాడు, వాళ్ళు కూడా నోరు తెరిచారు. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. రెండవదిగా చూస్తే చూడండి, అదే లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచు. త్రోవలో మనతో మాట్లాడుచు, అది మొదటిది. రెండవది, లేఖనములను మనకు బోధపరచునప్పుడు. ఒకటి ప్రార్థన, రెండవదిగా లేఖనాల దగ్గరకి దేవుడు వారిని తీసుకొని వచ్చాడండి. ఆ తర్వాత వ్రాయబడింది, మన హృదయము మనలో మండుచుండలేదా. రెండవదిగా, ఎప్పుడు నీ హృదయం మండుతో తెలుసా, నీవు ఎప్పుడైతే లేఖనాల దగ్గరికి వస్తావో. దేవుడు ఏం చేశాడో తెలుసా అండి, 25వ వచనం చూడండి, 24వ అధ్యాయం 25వ వచనం. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనములను భావము వారికి తెలిపెను. లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి, లేఖనాలన్నిటిలో అంటే మోషేయు సమస్త ప్రవక్తలు, అంటే ధర్మశాస్త్రము నుంచి మలాకీ గ్రంథం వరకు ఏమేమి ఉన్నాయో అన్నిటిలో నుంచి తన్ను గురించి ఏం రాయబడిందో చెప్పడం ప్రారంభించాడు. ఇట్ ఈస్ ఎ మారథాన్ మెసేజ్, మామూలు మెసేజ్ కాదండి. నేను ఈరోజు మండుచున్నటువంటి అనేటువంటి టాపిక్నే మాట్లాడుతున్నా, కానీ దేవుడు వాళ్ళకి ఏం బోధించాడు తెలుసా, మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలు, అంటే మోషే మొదలుకొని మలాకి వరకు ఉండేటువంటి గ్రంథాల్లో ఉండేటువంటి వాక్యాన్ని వారికి బోధించడం ప్రారంభించాడంట, వారితో మాట్లాడడం ప్రారంభించాడంట. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఇన్ డీటెయిల్గా చదువుతావో, ఇన్ డీటెయిల్గా నేర్చుకోవడానికి ఇష్టపడతావో, వాక్యం దగ్గర గడుపుతావో, లేఖనాల దగ్గర గడుపుతావో, దేవుడు ఏం చెప్పాడు, దీని భావం ఏంటి, ఇది ఎందుకు వ్రాయబడింది, నేను దీన్ని చదువుతుంటున్నా, దీంట్లో నాకు ఉండేటువంటి నేను నేర్చుకోవాల్సింది ఏంటి. మనం ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వస్తామో, వాక్యం దగ్గర గడుపుతామో, వాక్యం మనల్ని మండింపచేస్తుంది. ఎందుకు తెలుసా, ఆ వాక్యము శరీరధారిగా యేసుప్రభుగా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ప్రార్థన చేయగా దేవుడు నీ దగ్గరకు వస్తాడు. వాక్యం చదువుతుండగా దేవుడే వాక్యం, ఆ వాక్యం చదువుతూ ఉండగా అది నీలో ఉండేటువంటి మంటగా మారుతుంది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, మోషేయు సమస్త ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో వారందరినీ గురించి, వారందరూ దేవుని గురించి ఏం రాశారో
వాటిని గురించి మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీతో మాట్లాడినట్లుగా నీవు దేవునికి సమయం ఇస్తున్నావా? వాక్యం దగ్గర కూర్చుంటున్నావా? వాక్యాన్ని చదువుతుంటున్నావా? వాక్యాన్ని పట్టుకోవడం కూడా కష్టమవుతుంది కొంతమందికి కదా. వాక్యాన్ని పట్టుకోవడం కూడా కష్టమవుతుంది. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని చదవలేదో గుర్తుంచుకోండి, చల్లారిపోయారు మీరు. వాక్యాన్ని ఊరికే పట్టుకొని వచ్చారు మీరు, అంతే. ఇప్పుడు తెలుస్తున్నారు దేవుడు నీతో ఏం మాట్లాడాడు. లేఖనములో మోషేయు సమస్త ప్రవక్తలు, మామూలు మెసేజ్ కాదు దేవుడు ఇచ్చింది, ఇన్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అబౌట్ హిమ్సెల్ఫ్. దేవుని బిడ్డలారా, ఒకవేళ వీళ్ళు ఆ మాటలను రాస్తే అది కూడా ఒక గ్రంథం అయిపోతుంది. ఎందుకు తెలుసా? మోషే ఏం చెప్పాడు తన గురించి, ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలు ఏం చెప్పారు అని ఒక్కొక్క ప్రవక్త ఏం చెప్పాడో మొత్తం రాశాడంట. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన టైం ఎక్కడ గడిచిపోతుంది తెలుసా? మన దైనందిన జీవితాల్లో. ఆ తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో వచ్చింది పెద్ద దయ్యం, దీని దగ్గర కూర్చుంటాం. టీవీ అవసరంలే, ఇప్పుడు సినిమాలు అవసరంలే, సినిమా హాల్ అవసరంలే, అన్నీ క్లోజ్ అయిపోయి ఇప్పుడు ఇక ఛానల్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇది కూర్చుంటుంది మన దగ్గర. ఆ నాయకుడు ఆమెను గురించి ఏమన్నాడో అని హెడ్డింగ్ ఉంటుంది. మనకు టెన్షన్స్, ఏమన్నాడో తీసి చూస్తాం. లాస్ట్కి ఏం చెప్పాడు, అందులో ఏం చెప్పాడు, అయిపోయి. దాని తర్వాత ఇంకోటి వెంటనే దాంతో పాటే ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ నువ్వు చూడాల్సింది ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ దాని దగ్గర కూర్చుంటాం. జీవితము చల్లారిపోయి భయంకరంగా గడ్డకట్టిపోయిన ఆత్మీయ స్థితిలోనికి వస్తున్నాం. ఎందుకు తెలుసా? వీఆర్ నాట్ హ్యావింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీతో మాట్లాడడంలా, దేవుని మాటలు నీ జీవితంలో పనిచేయడంలా. ఈరోజు దేవుడిని యొక్క నామమందు ఒక మాట అడుగుతాను నేను మిమ్మల్ని, ఏది నీ జీవితంలో ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తుందో ఆలోచించు. వాక్యానికి ఇవ్వవలసిన టైం ఇవ్వకుండా ఏది తినేస్తుందో ఒక్కసారి ఆలోచించు. దేవుని బిడ్డలారా, వాక్యం ఎంత శక్తి కలిగింది తెలుసా? ఎంత శక్తి కలిగింది తెలుసా? నేను ఎప్పుడు కూడా ఈ మాట చెప్తూ ఉంటాను. ఈ జరిగిన సంఘటన, ఒక గొప్ప దైవ సేవకుడు సింగపూర్లో సేవ చేయడానికి వెళ్ళాడు. ఆయన సేవ చేసిన తర్వాత ఇట్లా రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక డాక్టర్ భార్య ఇద్దరు ఈ దైవ సేవకుని ఇంటికి పిలిచారు. ఆయన కడప కూడా వచ్చాడు, ఆనంద స్థిర అనేటువంటి ఆయన కడపలో చెప్పిన సాక్ష్యాన్ని నేను చెప్తున్నా ఇప్పుడు. కడపలో కాదు, మా ఇంట్లో చెప్పాడు ఆయన ఈ సాక్ష్యం. మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన సాక్ష్యం ఇది. ఏంటంటే, ఆ సింగపూర్లో డాక్టర్ ఇంటికి భోజనానికి వెళ్ళారంట. భోజనానికి వెళ్తే డాక్టరు ఆయన భార్య ఇద్దరు, ఇంకెవరు లేరు, వాళ్ళకు పిల్లలు లేరు. ఈయన భోజనానికి పిలిచారు. చాలా సంపాదించారు, డాక్టర్గా ఆ దేశంలో ఉండి విస్తారంగా సంపాదించారు. కానీ వాళ్ళకి సంతాన దీవెన లేదు. వాళ్ళ భార్యకు, ఆమె షీజ్ ఎ గైనకాలజిస్ట్, ఆమెకు కడుపులో ఒక పెయిన్ అనేటువంటిది రావడం ప్రారంభించింది. ఏంటో పెయిన్ అని చూస్తే ఒక చిన్న ట్యూమర్ గడ్డగా ఉంది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేసుకుందాం, ఆ గడ్డను తీసేద్దాం అని అనుకున్నారు. సో దైవ సేవకుడు భోజనం చేసిన తర్వాత దైవ సేవకుని చూసి, అయ్యా ఒక గంట సేపు మాతో మీరు గడపండి, మాకు బైబిల్లో కొన్ని డౌట్లు ఉన్నాయి అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చేశారంటే, బైబిల్లో ఈ డౌట్ ఉంది మాకు, ఏంటి దీని అర్థం ఏంటి, ఈ వాక్యం మాకు అర్థం కాలేదు, ఈ వాక్యం ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళు మాటలు ఎంతసేపు అయిపోయిందో ఆ దైవ సేవకుని కనిపించింది. చాలాసేపు అయిందని ఇట్లా చూశాడంట. చూస్తే తెల్లారుజాము 3 గంటలు అయిందంట. అంటే వాక్యాన్ని గురించి ఇంకేం లేదు, ఈ వాక్యం ఇట్లా ఉంది, దీని అర్థం ఏంటి, మరి దీని గురించి అక్కడ అట్లా చెప్పారే, ఇంతే, ఇదే డిస్కషన్, ఇంకా అంతకంటే ఏం లేదు, కేవలం వాక్యమే. ఈ వాగ్దానం మాకు వచ్చింది, దీని అర్థం ఏంటి, ఇంతకు తప్ప ఏం లేదు. అంటే అనుకుందాం, ఒకవేళ గంట సేపు ఈయన భోంచేసినా, ఆయన పెద్ద ఆయన అంతసేపు ఏం భోంచేయడు, చేసినా కూడా గంట సేపు అనుకుందాం ఎక్కువ పెట్టినా కూడా మెల్లగా తిని, కొంతమంది చూసారా కడుపుకు పని పెట్టరు, పండ్లకే పని పెడతారు, వాళ్ళు నమిలి ఆ తర్వాత మింగుతారు. వాళ్ళకి తెలీదు లోపల జీర్ణ వ్యవస్థకు ఒకటి పెట్టాడు దేవుడని. ఒకవేళ అలా తిన్నా కూడా మధ్యాహ్నం మనం అందరం తినింటాం కదా, అంతే పెట్టుకుని ఉంటాం. కానీ తినడానికి గంట పట్టింటే ఎందుకు, వాళ్ళతో మాట్లాడి, వీళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి, వీళ్ళు పలకరించి, ఒకవేళ అట్లా అయిపోయినా కూడా ఒక గంట సేపు అనుకుందాం.
అంటే 11 వరకు తిన్నా 12, 1, 2, 3 4 గంటలు వాక్యం గురించే మాట్లాడారంట. ఈ దైవసేవకుడు చూసి 3 అయిపోయింది, రేపు ఉదయాన్నే నాకు మళ్ళీ పరిచర్య ఉంది, మళ్ళీ ఇప్పుడు ప్రయాణం చేసి రూమ్కి వెళ్ళాలి, నేను పడుకోవాలి, మళ్ళీ ఉదయాన్నే లేచి సిద్ధపడి మళ్ళీ మీటింగ్కి వెళ్ళాలి అంటే, అవునవును అయ్యో టైం అయిపోయింది కదా అని కారులో తీసుకొని డ్రాప్ చేశారు. ఇద్దరు డ్రాప్ చేసి వచ్చి పడుకున్నారు. అంటే ఇంకా 3 అయిపోయింటే 4 గంటలు అయింటుంది అనుకుందాం. ఉదయాన్నే 6 గంటలకి మేము లేచిందంట, లేచి భర్తను లేపిందంట, తొందరగా లేనిందంట. ఎక్కడికి వెళ్ళాలి, నా కడుపులో ఏదో అవుతుంది, నాకు అర్థం కావడం లేదు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోదాంపా. ఈయన అనుకున్న రాత్రంతా మేలుకొని కడుపు గడిబిడి అయిపోయిందేమో అనుకుంటే, లేదు అది ఇండైజెషన్ కాదు, మేల్కొన్నది కాదు, సంథింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ మై స్టమక్, నా కడుపులో ఏదో జరుగుతుంది, నాకు అర్థం కావడం లేదు, త్వరగా వెళ్దాం పదా. సరే, ఈయన డాక్టర్ ఆమె డాక్టర్ కాబట్టి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చూసి వెంటనే ఏమైనా అడ్మిట్ చేయండి అన్నారు. ఎందుకు అడ్మిట్ చేయాలి అని అడిగితే, లేదు ముందు అడ్మిట్ చేయండి ఏమను. ఎక్కడ అడ్మిట్ చేయాలి, అడ్మిషన్ కాదు, థియేటర్లోకి తీసుకుపోండి ఏమను. థియేటర్లేక, ఎందుకు థియేటర్లోకి, ఏంటండి డెలివరీకి వచ్చింది ఏమన్నా. డెలివరీనా, ఎవరు చెప్పారు డెలివరీ అని. షీఈస్ హ్యావింగ్ ఎ పెయిన్సా, రిపోర్ట్ చూపించారు. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది, దెర్ ఇస్ ఎ ట్యూమర్, ఒక ట్యూమర్ ఉంది ఇక్కడ, ఒక కణితి గడ్డ ఉంది. కానీ ఇప్పుడు ఉండేటువంటి రిపోర్ట్ చూడండి ఏం చెప్తుంది, అది ట్యూమర్ కాదు, ఇప్పుడు కంప్లీట్గా మెచ్యూర్ అయినటువంటి ఒక బేబీ అందులో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అది వాక్యంలో ఉండే శక్తి తెలుసా. రాత్రి 11 నుంచి ఉదయం 3 గంటల వరకు దే డిడ్ంట్ డిస్కస్ ఎనీ పాలిటిక్స్. ఆ సేవకుడు ఈ సేవకుడు కాదు మాట్లాడింది వాక్యాన్ని గురించే. దే ఆర్ హ్యావింగ్ ఎ డిస్కషన్, దే ఆర్ హ్యావింగ్ ఎ డిబేట్, దే ఆర్ హ్యావింగ్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇవన్నీ జరుగుతూ ఉండగా లోపల జరిగిన కార్యం ఏంటి తెలుసా, ఆ వాక్యము లోపల ఉండేటువంటి గడ్డను పిండముగా మార్చింది. ఐఎమ్ సారీ, పిండముగా కాదు, బిడ్డగా మార్చింది. ఆ తర్వాత ఒక అరగంటకు ఆమె డెలివరీ అయి బిడ్డ బయటకు వచ్చారంట. హల్లెలూయా. అది జీవితం అండడం అంటే, అది బైబిల్ దగ్గర కూర్చోవడం అంటే, అది దేవుని వాక్యాన్ని చదవడం అంటే. దేవుడు లేఖనాలను వీరికి బోధిస్తూ ఉండగా అంతవరకు యేసు ప్రభుని గురించి అయ్యో అని బాధపడినటువంటి వీళ్ళు, అయ్యో అని కృంగిపోయినటువంటి వీళ్ళు, అయ్యో అని నిరాశతో ఉన్నటువంటి వీరు ఏం చేశారు తెలుసా, ఒక్కసారి మారిపోయారు. ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వాక్యం దగ్గర ఎంతసేపు గడుపుతున్నాం. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదువుదాం, దేవుని వాక్యాన్ని చదువుదాం, దేవుని వాక్యం ఎదుట మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. నీ జీవితం మండిపోతుంది, నువ్వు చల్లారవు. దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఆ దైవసేవకుడు ఏం చేశాడు తెలుసా అండి. ఆనంద స్థిర అనే దైవసేవకుడు తన కారులో పాటలు ఉండవు. ఎవరైనా కారులో ఎక్కాలంటే పిచ్చి పడుతుంది. ఎందుకు తెలుసా, ఆ కారులో ఆడియో బైబిల్ ఉంటుందండి. ఆయన ఎక్కడికి పోయినా బైబిల్ వింటూ పోతుంటాడు అంతే. ఆ కారులో ఒక డాక్టర్ కూర్చున్నాడు, నాకు తెలిసిన డాక్టర్ కూర్చున్నాడు. ఒక అర్ధగంట కూర్చొని దిగేశాడంట, నా వల్ల కాదన్నాడంట. ఏమంటే బైబిల్ ఏంది వింటున్నారు, పాటలు కదా వినాల్సింది, పాటలు అనుకునేది బైబిల్ వింటున్నారేంటి. అంతే, నేను వినేది బైబిలే. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో బైబిల్ ఎక్కడ ఉంటుంది తెలుసా, ఎప్పుడు ఉంటుంది తెలుసా, మన ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఎవరన్నా మీ నాయనకు బాగలేదంటే అప్పుడు బైబిల్ తీసి దేవా ఏముండదాడా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీళ్ళ హృదయాలు ఎందుకు మండాయి తెలుసా, లేఖనాలను దేవుడు వారికి బోధపరచునప్పుడు లేఖనాలు ఒక్కొక్క దాన్ని చూపించి, యేసుప్రభు ఎందుకు చనిపోలే, యేసుప్రభు పాతి పెట్టవలసిన పనే ఉంది, మొత్తం చెప్పడం ప్రారంభించాడంట. అందుకు వారి హృదయాలు మండే. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీలో ప్రార్థన నిజంగా నీలో వాక్యం చదివేటువంటి వ్యక్తివైతే, నీ హృదయం మండేటువంటి హృదయం అయితే, మూడవది ఉండాలి. అదేంటి తెలుసా, ఇప్పుడు చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 33వ వచనం. ఆ గడియలోనే వారు లేచి ఎవరు లేచినారు? ఆ ఇద్దరు హృదయాలు మండాయి కదా, వాళ్ళు లేచారు. ఆ గడియలోనే వారు లేచి
యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి వచ్చారు. వీళ్ళు 7 కిలోమీటర్లు నడుచుకుంటుంటే మధ్యలో యేసుప్రభు జాయిన్ అయ్యాడు. వాళ్ళ హృదయాలు మండే. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలుసా? మండిన హృదయం కలిగిన వారిలో ఉండే లక్షణం ఏంటి తెలుసా? నీ హృదయం మండేటువంటి హృదయం అయితే, నీ యొక్క జీవితంలో ప్రార్థన వాక్యం అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా ఏమవుతుందో తెలుసా? నువ్వు వెళుతున్నటువంటి మార్గాన్ని మళ్ళీ మార్చుకుంటావు. వాళ్ళు యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ హృదయం మండిందో ఎమ్మాయి నుంచి మళ్ళీ యెరూషలేముకి వచ్చారు. ఎందుకు తెలుసా? ఆడ మండని హృదయాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళను మండింపజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, నీ హృదయం మండే హృదయం అయితే నీవు ఇతరులను ప్రభు దగ్గరికి నడిపిస్తావు. రాని వారిని తీసుకొని వస్తావు. ఈరోజు అడుగుతున్నా, ఎంతమంది నీ ద్వారా మినిస్ట్రీకి వచ్చారు? ఎంతమంది నిన్ను బట్టి పరిచర్యకు వచ్చారు? ఎంతమంది నిన్ను బట్టి పరిచర్యకు దూరం అయిపోతే నువ్వు చల్లారిపోయిన వ్యక్తివే. నీ ఉన్న మాటలు, నీకుండే రాజకీయాలను బట్టి ఎవరైనా మినిస్ట్రీ నుంచి దూరం అయిపోయారంటే నువ్వు చల్లారిపోయిన వ్యక్తివే. కానీ మండే హృదయం ఏ రకంగా ఉంటుంది తెలుసా? ఇంకొకరిని మండింప చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న ఈ మంట మనలోకి వచ్చునుగాక. 11 మంది శిష్యులు అక్కడ చల్లారిపోయి భయపడిపోతున్నారు, ఏమైపోతుందో అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారండి. ఈ దినాన నీవు ఇంటిలోనే ఉంటున్నావు, చర్చికి వస్తావు, ఇంటికి పోతావు, మళ్ళీ చర్చికి వస్తావు, మళ్ళీ ఇంటికి పోతావు. ఇంతే, ఇక్కడ తప్ప ఇంకా వేరే చోటికి పోకుండా ఉంటున్నావా? నువ్వు మండలేదు. నువ్వు నులివెచ్చని స్థితిలోనైనా ఉన్నావు, చల్లటి స్థితిలోనైనా ఉన్నావు. నీ హృదయం మండే హృదయం అయితే ఎవరినో ఒకరిని దేవుని దగ్గరికి నడిపిస్తావు. దేవుని దగ్గరికి నడిపించాలి మనం. దేవుని బిడ్డలారా, వీళ్ళ బైబిల్లో వ్రాయబడింది, వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? దే హ్యావ్ చేంజ్డ్ దేర్ డైరెక్షన్. అంతవరకు గ్రామానికి వెళ్ళాలనుకున్న వారు తిరిగి యెరూషలేమునకు వెళ్ళారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ సందేశం ఏంటి తెలుసా? దే హ్యావ్ చేంజ్డ్ దేర్ మెసేజ్. దే డిడ్ంట్ చేంజ్ నాట్ ఓన్లీ దేర్ డైరెక్షన్, దే హ్యావ్ చేంజ్డ్ దేర్ మెసేజ్. అంతవరకు దుఃఖముతో హృదయ విదారకంగా ఉండేటువంటి వీళ్ళు ఇప్పుడు శిష్యుల దగ్గరికి వెళ్ళారు. శిష్యుల దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు మా దగ్గరికి వచ్చాడు, మా ఇంట్లో కూర్చున్నాడు, ఆయన రొట్టె విరిచాడు, మా హృదయాలు మండే చెప్పడం ప్రారంభించారు. నీవు ప్రార్థన చేసి వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తివైతే ఇతరులు నీ ద్వారా దేవుని దగ్గరికి వస్తారు. ఇంతవరకు నీవు తప్ప ఎవరు రాకుండా ఉన్నారా? నీ హృదయం మండలేదు, నువ్వు చల్లారిపోయిన వ్యక్తివే. నువ్వు ఏమైనా చెప్పు దానికి కారణాలు. నేను వాళ్ళకి చెప్పడానికి నాకు ధైర్యం చాలేదు అంటే నీ హృదయం మండలేదు. ధైర్యం లేని పేతురు ధైర్యం వచ్చింది ఎప్పుడు? ప్రార్థన చేసి వాక్యం దగ్గర గడిపినప్పుడు వారి జీవితాలు అవసరమైన ధైర్యం వచ్చింది. నీ నోరు పెగలకుండా ఉంది. ఏమంటారు కొంతమంది తెలుసా? అన్న మా సేవ్ అంటూగానే షేక్ వెల్ బిఫోర్ యూజ్. అదా అర్థమైందా? షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే యాడ్ ఉంటుంది ఆ మాట, టానిక్ పైన ఉంటుంది. వాళ్ళకు పట్టుకుంటేనే వణుకొస్తుంది. అమ్మో ఏంటి స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళ దగ్గరికి పోయి చెప్పడం. నీవు మండలేదు. సింపుల్. చల్లారిపోయిన జీవితం, చచ్చుబడిపోయిన జీవితం, ప్రార్థన లేని జీవితం. నీ పిల్లలను కూడా నువ్వు తీసుకురాలేదంటే ఇంకెంత చల్లారిపోయావో ఆలోచించు. నీ పిల్లలు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారంటే ఎంత చల్లారిపోయావో ఆలోచించు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దే హ్యావ్ చేంజ్డ్ దేర్ డైరెక్షన్, దే హ్యావ్ చేంజ్డ్ దేర్ మెసేజ్. అండ్ మూడవదిగా దే హ్యావ్ చేంజ్డ్ దేర్ యాటిట్యూడ్ ఆల్సో. వాళ్ళ గుణగణాలు మారిపోయాయి. ఇంతవరకు దిగులుగా ఉండే వీరు శిష్యులకు వెళ్ళి చెప్పిన తర్వాత ఇంకా ఊరుకునింటారండి. వేరొకరు పోయి అడిగింటారు, ఏంది వాళ్ళ దగ్గరికి పోయావే? ఎందుకు పోయాను తెలుసా? మా హృదయాలు మండే. యేసుప్రభు కనపడ్డాడు, మీకు ఎట్లా కనపడ్డాడు చెప్పింటారు. ఏమో మాట్లాడాడు, ఇవి మాట్లాడింటాడు. దేర్ యాటిట్యూడ్ చేంజ్డ్. అంటే వీళ్ళిద్దరే ఇప్పుడు అనేక మందిని మండిస్తున్నారు. మంటకుండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఆ మంట ఎక్కడికి పోతే అది మండిస్తూ పోతుంది. సిఎస్ఐ చర్చిలో సంవత్సరానికి ఒకసారి గృహ పండుగ జరుగుతుంది. గృహ పండుగ జరిగితే గృహ పండుగ రోజు ఏముంటుందంటే అందరికీ క్యాండిల్స్ ఇస్తారు. క్యాండిల్స్ ఇచ్చి అందరు బయట నిలబడి క్యాండిల్స్ అందరు పట్టుకొని ప్రార్థన పూర్వకంగా దేవా మమ్మల్ని వెలిగించు ప్రభా అని ఉంటారు. చిన్నప్పుడు నేనేం చేసేవాడిని తెలుసా? ఇంతకుముందు చెప్పాను నేను. నా క్యాండిల్ నాకు ఇస్తున్నా కానీ ఆ క్యాండిల్ యొక్క ఒత్తి ఉంటుంది కదా, దాన్ని నోట్లో పెట్టి చప్పరించి ఇంకా ఎవరి దగ్గరికైనా పెట్టానంటే అంతవరకు వాళ్ళు వెలుగుతుంది, టపాన ఆరిపోతుంది. ఏం లే, ఫూ అని ఊపాల్సిన పనిలే. ఆ నాలుకకు నేను ఆ లాలాజలం తగులుతుండగానే, అంత పవర్ఫుల్ మన లాలాజలం, అది తీసి ఏం లే వాళ్ళ దగ్గర పోయి
వాళ్ళు అన్న మీ క్యాండిల్ మండలేదా? మండలేదు, పెట్టు అంట. పెడుతున్నాగా వాళ్ళు ఆరిపోతుంది. ఏంది ఆరిపోయిందే? ఇంకొకరు సరే రే మీద మిరగకుండా ఉంది, మళ్ళీ పెడు. ఎంతమంది వచ్చినా అందరిది ఆరిపోతుంటుంది. ఆ తడి ఉన్నంత వరకు ఆరిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఆ మాట, నువ్వు ఇంకొకరి దగ్గరికి పోయి ఆరిపోజేస్తున్నావా, వెలిగిస్తున్నావా? నువ్వు ఇంకొక దగ్గరికి పోయి వాళ్ళ జీవితం దగ్గర కూర్చుంటానే ఉండే ఆత్మీయ జీవితము, ఉండే ప్రార్థన, ఉండే భక్తి జీవితము పటాపంచలైపోతుందా నిన్ను బట్టి? అలాగైతే నీలో ఇంకా ఏదో లోకం ఉంది, లోకపు మాట, లోకపు ఆలోచన, లోక పద్ధతులు ఉన్నాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మండుచున్నామా లేదా? మండేటువంటి వ్యక్తి ప్రార్థిస్తాడు, మండే వ్యక్తి వాక్యాన్ని విస్తారంగా చదువుతాడు, మండే వ్యక్తి ఇతరులను మండింపచేస్తాడు. యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఇప్పుడు మనం ఆరిపోజేస్తున్నామా? కొంతమంది ఇంకా గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం తెలుసా, వాళ్ళు ఆరిపోవడమే కాదు, ఇంకొకరి ద్వారా ఇంకా బాగా ఆర్పించుకుంటుంటారు. వీళ్ళు చాలా వింటారండి, అది ఇది వింటారు, ఇది వింటారు. లాస్ట్కు బైబిల్ వద్దులే, ఏమొద్దులే, సరే ఏదో ఒక పద్ధతి ప్రకారం జీవిద్దాం అని వెళ్ళిపోతారు కొంతమంది. అది ఇంకా దారుణమైన జీవితం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మండే హృదయమా, చల్లారిపోయిన హృదయమా, నులివెచ్చని హృదయమా? ఏది నీ హృదయం? ఆలోచించు. మండే హృదయమే మహిమగలిగిన దేవుని కలుసుకుంటుంది. చల్లారిపోయిన నులివెచ్చని జీవితం దేవుని రాకడలో ఎత్తబడదు, దేవుని రాకడలో ఎత్తబడదు. ఈరోజు నీ జీవితంలో ఏ రకంగా నువ్వు ఉన్నావో ఆలోచించమని కోరుతూ ఉన్నాను. వీరు దేవునితో గడిపిన కొన్ని క్షణాలు వీరి హృదయాన్ని మండింపచేశాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుండగా, దేవా చల్లారిపోయాను అని నీకు అనిపిస్తుందా? నా జీవితం ఏమాత్రం ప్రకాశించకుండా అనిపిస్తుందా? దేవుని దగ్గర నిలబడదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. చల్లారిపోయి నులివెచ్చని జీవితాలుగా ఉన్నాము కాబట్టి ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. మా జీవితాలు ఆ స్థితిలో ఉండడం మీకు నచ్చడం లేదు ప్రభా, మీకు ఇష్టం లేదు నాయన. మేము చల్లారిపోయి నులివెచ్చని స్థితిలో ఉన్నాం. యేసయ్యా, యేసయ్యా మమ్మల్ని క్షమించండి నాయన. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధిలో గడపడం, ఇతరులను దేవుని దగ్గరికి నడిపించడం లేదు ప్రభా మా జీవితాల్లో. అందుకే ఈ దినాన మా పైన నేరం మోపుతూ మేము చల్లగా నులివెచ్చగా ఉన్నామని మాతో మాట్లాడారు ప్రభా. దేవా మా జీవితాలు అలా ఉండకూడదు అని మీరు కోరుకుంటూ ఈ వాక్యాన్ని అందించారు నాయన. ఎవరి జీవితాలు ప్రార్థనకు దూరం అయిపోయారో, ఎవరి జీవితాలు వాక్యానికి దూరం అయిపోయారో, ఎవరి జీవితాలు తండ్రి దేవుని దగ్గరికి ప్రజలను నడిపించే విషయంలో చల్లారిపోయారో ప్రభా, ఈ దినాన నూతనమైన తీర్మానములతో మేము వెళ్లుదుముగాక. నూతనమైన ఆశమాలో పుట్టునుగాక. ప్రార్థన కొరకు, వాక్యం కొరకు నశించిపోయే ఆత్మల కొరకు నూతనమైన తృష్ణమాలో కలుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చల్లారిపోయిన స్థితిలో నుండి మండుదుముగాక. నులువచ్చని స్థితిలోంచి మాలో మంటలు పుట్టునుగాక. బైబిల్ కొరకు, ప్రార్థన కొరకు, సేవ కొరకు ఎనలేని భారము, తృష్ణ యేసు నామమందు మాకు కలుగునుగాక. యేసు నామమందు మాకు కలుగునుగాక. మా హృదయాలు మండాలి ప్రభా, మేము ఇతరులను మండించాలి ప్రభా. తన్ని నులివెచ్చిన స్థితిలో ఉండకుండా ఉందుముగాక. చల్లారిపోయిన స్థితిలో ఏ మాత్రం ఉండకుండా ఉందుముగాక. తన్ని చల్లారి పరిస్థితిని విడిచిపెట్టుదుముగాక, దూరమగుదుముగాక. దేవా దర్శించండి, అంధకార శక్తులను మీరు బంధించండి నాయన. అపవిత్రాత్మ క్రియలని లయమైపోవునుగాక. యేసు నామమందు కుటుంబ జీవితంలో ప్రార్థన, భక్తి లేకుండా తండ్రి కామ్గా మారిపోయినటువంటి జీవితాలు ఇక్కడ ఉన్నాయి నాయన. అలాంటి వారు దేవుని శక్తి ద్వారా ఇప్పుడు తాకబడుదురు గాక. మండలేకపోయే పరిస్థితికి దూరమగుదురుగాక. సన్నిధి పని చేయునుగాక, మీ సన్నిధి పని చేయునుగాక, మీ సన్నిధి పని చేయునుగాక. దేవుని నుంచి దూరం చేసే దుర్మార్గులందరికీ మేము దూరం అగుదుముగాక. దేవా మమ్మల్ని మార్చండి, నీ పునరుత్థాన శక్తి మమ్మల్ని దర్శించినట్లుగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది.
వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.